జూనియర్ ఎన్టీఆర్ ఓ ఆలయానికి భారీ మొత్తంలో విరాళం ఇచ్చారు. ఏపీలోని కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం జగ్గన్నపేటలోని ఓ శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయానికి 12,50,000 రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఆలయ బోర్డుపై జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల పేర్లు రాసి ఉన్న స్నాప్ ఒకటి నెట్టింట్లో వైరల్ కావడంతో ఈ విషయం బయటపడింది. 90 ఏళ్ల నాటి వీరభద్రస్వామి ఆలయం పాడుబడింది. జూనియర్ ఎన్టీఆర్ వివాహం జరిపించిన పూజారి కారుపాటి కోటేశ్వరరావు కోరిక మేరకు జూనియర్ ఎన్టీఆర్ భారీ విరాళం అందజేశారు. మామిడికుదురు మండలం మొగల్కుదురు శివారు జగ్గన్నపేట గ్రామస్తులు. నా పేరు జీవి సత్యనారాయణ. మాకు ఈ జగ్గన్నపేట గ్రామంలో పూర్వం 1935లో ఈ గుడి స్థాపించడం జరిగింది మా పూర్వీకుల ద్వారా. అది రాను క్రమేపా ఈ గుడి బాగా శిథిలావస్థకు చేరడం వల్ల గ్రామస్తులందరూ కూడా దాన్ని పునర్నిర్మాణం చేయడానికి పూనుకుని ఆ దశలో మా గ్రామస్తులైన కోరపతి కోటేశ్వర సిద్ధాంతి గారికి గుడి బాధ్యతలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా గ్రామస్తులందరూ విరాళాలతో పాటు మా కోటేశ్వర సిద్ధాంతి గారు వాళ్ళకి ఈ జూనియర్ ఎన్టీఆర్కి ఉన్న అవినాభావ సంబంధం వల్ల ఈ గుడి నిర్మాణం కోసం 12,50,000 విరాళాలు తీసుకురావడం జరిగింది. కోటేశ్వరరావు గారికి జూనియర్ ఎన్టీఆర్ గారికి జూనియర్ ఎన్టీఆర్ గారు పెళ్ళి ఈ కోటేశ్వర సిద్ధాంతి గారే చేయడం జరిగింది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారికి పురోహితులు ఇంటి ఆస్థానం వాళ్ళకి ఇంటి సిద్ధాంతులు కూడా మాకు కోటేశ్వర రావడం వల్ల వాళ్ళ తల్లిగారి ద్వారా ఈ విరాళాలు మాకు రావడం జరిగింది. కాబట్టి మాకు ఈ గుడికి విరాళాలు అందించిన జూనియర్ ఎన్టీఆర్ గారికి ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.